దాని అసలు అర్థం ఇది అని చెప్పి వీళ్ళకి నచ్చిన అర్థం దాని మీద పెట్టేసేసి దీనికి ఆన్సర్ చెప్పేశాం, దీని అర్థాన్ని మేము చెప్పేశాం, దీని అర్థం దేవుడి ఆశీర్వాదం ఉంటే తప్ప ఎవరికి తెలియదు, నేను దేవుడి చేత అభిషేకించబడినటువంటి బోధకుడిని అని చెప్పి ఇంకేదో పై స్థాయిలో వీళ్ళే సెల్ఫ్ డబ్బాలు అంటారు కదా, ఆ విధంగా వీళ్ళకి కావాల్సినంత ప్రచారం కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ అసలు అర్థాన్ని పక్కన పెట్టేసి వీళ్ళకి కావాల్సిన అర్థాలు మాత్రం దాని మీద పూసేస్తారు ఫుల్లుగా. ఇలా రెండు రకాలైనటువంటి బోధకులు మనకి ఈరోజు సమాజంలో కనబడుతున్నారు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా యెహోవా పలికించింది ఒకటి, యేసు చెప్పింది ఇంకొకటి, యేసు శిష్యులు రాసింది మరొకటి, వీటన్నింటినీ తోసిరాజంటూ పౌలు పట్టించిన దారి ఇంకొకటి. పాత నిబంధనలో యెహోవా చెప్పింది ఒకటి, కొత్త నిబంధనలో యేసు చెప్పింది ఇంకొకటి, యేసు శిష్యులు రాసింది మరొకటి. అసలు వీళ్ళందరూ కాదు, అసలు ఈ విషయం ఇది అని చెప్పి పౌలు చెప్పింది